అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు తిరుమల కొండపై వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మిలమిల మెరిసే నక్షత్రాల్లో పోటీ పడుతూ విద్యుత్ దీప కాంతులతో తళుకులీలునే ముత్యాల పందిరి వాహనంలో మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగారు. ముత్యాలతో అలంకృతమైన మలయప్ప స్వామి దేవేరులతో తిరుమాడ వీధుల్లో ఊరేగిన వైనాన్ని వీక్షించేందుకు భక్తులు పోటీ పడ్డారు. భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల కొండలు మారుమోగాయి. మంచి చేయగలిగినవాడు, మంచిని చేయగలిగినవాడు కూడా. నిర్మల ధవళకాంతి కలిగినది ఆ సుపాణి అన్న ముత్యం. సుతారం, ఆణి, సుపాణి అవి ముత్యాలు. కావవే వరద రక్షించు భద్రాత్మగా అని. ఇక ఈ పందిరిలో శ్రీవారిని దర్శించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. దీంతో ముత్యాల పందిరి సేవకు భక్త కోటి జనం ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. తిరుమలలో శ్రీవారి గరుడ సేవకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ సేవకు విశేష సంఖ్యలో భక్తులొస్తారని ఆయన చెప్పారు. గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ఇన్నర్, ఔటర్ క్యూ లైన్ ద్వారా మాడవీధుల్లో కూడలికి వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. 1250 మంది టీటీడీ విజిలెన్స్, 5000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు. స్వాగతం పలుకుతూ ఉంటే సీసీ కెమెరాల ద్వారా తిరుమల మొత్తం మానిటరింగ్ చేస్తామని చెప్పారు. గ్యాలరీలో భక్తులకు అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. గరుడ సేవ రోజున మాడ వీధుల్లో బయట ఉన్న భక్తులకు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మెడికల్ క్యాంపులు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆ రోజు గ్యాలరీలో 2 లక్షల మంది ఉంటారు. అలాగే కార్నర్స్ నుంచి అంటే ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లో వేచి ఉండే భక్తులకి సుపథం, సౌత్ వెస్ట్ కార్నర్, నార్త్ వెస్ట్ గేట్, నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా కూడా దర్శనం చేయించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ కూడా పెట్టడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే గరుడ వాహన సేవ 6:30 నుంచి 11 గంటల దాకా జరుగుతుంది. దీని ద్వారా ఎక్కువ మంది భక్తులకి శ్రీవారిని దర్శించుకోవడానికి, వాహన సేవలో దర్శించుకోవడానికి అవకాశం ఉంది. అలాగే భద్రత విషయానికి వస్తే చాలా ఏర్పాట్లు చేయడం జరిగింది. 1250 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఉంటే సుమారుగా 5000 మంది పోలీసు సిబ్బంది దీంట్లో పాల్గొంటున్నారు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాస్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి అక్కడ నుంచి ఇది మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా ఉదయం నుంచి గ్యాలరీల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నప్రసాదాలు, తాగే నీరు ఇదంతా కూడా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేస్తున్నాము. అక్కడే కాకుండా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా కూడా అది తెరిచి ఉంచుతాము. అలాగే 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రవాణాకు సంబంధించి గరుడ సేవ రోజున 24 గంటలు ఘాట్ రోడ్లు తెరిచి ఉంచడం జరుగుతుంది. అలాగే ఈ కాలినడక రూట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెరిచి ఉంచడం జరుగుతుంది. భద్రతకు సంబంధించి అక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 2 వీలర్స్, ద్విచక్ర వాహనాలన్నీ కూడా ముందు రోజు 9 గంటల నుంచి తర్వాత రోజు 6 గంటల దాకా కూడా రద్దు చేయడం జరిగింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను భక్తులు నమ్మొద్దని తిరుమల ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగంతో సమావేశమై దిశానిర్దేశం చేశామని చెప్పారు. గరుడోత్సవానికి దాదాపు 3,50,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న విధంగా వారికి సరిపోయే విధమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. భద్రతా పరంగా ఎటువంటి అన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు తీసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా
వీరికి సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా గరుడోత్సవం రోజు 2 విభాగాలుగా విభజించుకుంటే సెక్యూరిటీ, గ్యాలరీస్ లేకి ప్రజలను తీసుకోవడం, భక్తులను తీసుకోవడం, మాడ వీధుల్లోకి తీసుకోవడం, 4 మాడ వీధుల వైపు నుండి ఉన్న కార్నర్స్లో నుండి ఎక్కువ మంది భక్తులకు కొత్త విధానంలో వీరికి దర్శనం కల్పించే భాగంగా మీడియా ద్వారా నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, వచ్చే భక్తులు ఈ క్యూ లైన్స్లో వచ్చే ముందు ఎటువంటి లగేజ్ని తీసుకురాకుండా అన్ని పోలీస్ వారు చెప్పిన అన్ని విధానాలు పాటించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్ని కోణాల్లో కూడా బీడీ చెకింగ్స్ కానీ, యాంటీ సబ్టెక్ట్ చెక్స్ కానీ, యాక్సెస్ కంట్రోల్ కానీ కంప్లీట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా టెంపుల్ ప్రిమైసెస్లో విజిలెన్స్ అండ్ పోలీస్ శాఖ మరియు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సౌకర్యవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయడం